ఎప్పుడు తినే ఫిష్ కాకుండా వేరే వెరైటీ ఫిష్ ఏదైనా తిందామని చెప్పి ఈసారి మాగచాప్ తెచ్చుకున్నాము. దీన్ని ఇండియన్ సాల్మన్ అని కూడా అంటారు. ఇంకా చాప ముక్కలు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాక కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇగురు చేయాలా పులుసు చేయాలా అని కాసేపు ఆలోచించి ఫైనల్ గా పులుసే చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసా. ముందు ఆయిల్లో కొంచెం మెంతులు జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసి అవి కొంచెం మెత్తబడిన తర్వాత సాంబార్ ఆనియన్స్ ని పేస్ట్ చేసి వేసాను. ఇంకా టొమాటోలు కూడా వేసుకున్నాక టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్నా. ఈ లోపు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పేస్ట్ ఒకటి రెడీ చేసి పక్కన పెట్టుకుని ఇంకా చేపల పులుసులోకి బెండకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని బెండకాయలు ఉప్పు పసుపు కారం అన్ని వేసేసి చిక్కగా తీసుకుని చింతపండు పులుసు కూడా వేసుకుని ఒక్కసారి మగ్గించుకోవాలి. బెండకాయలు కొంచెం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత పులుసుకు సరిపడినట్టు వాటర్ వేసుకున్నాను. ఇంకా పులుసు బాగా మరుగుతూ ఉన్న టైంలో చేప ముక్కలన్నీ వేసేసుకున్నా. ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒక 5-6 నిమిషాలకి పులుసు ఉడుకుతున్న టైంలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ధనియాలు, ఆ పేస్ట్ వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని గరిటేం పెట్టకుండా కూరను ఒకసారి అలా కలుపుకున్నా. ఓ 10 నిమిషాల తర్వాత చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. పులుసు ఎక్కువగా ఉంటే నాకు చాలా ఇష్టం. సో ఆ కన్సిస్టెన్సీలో పులుసు దింపేసా. ఈ చేపకి అసలు ఎక్కువ ముళ్ళు లేవన్నమాట. ఫిష్ అంతా కూడా మెత్తగా ఉంది. ముళ్ళున్న చేప కన్నా ముళ్ళు లేని చేప కొంచెం రుచి తక్కువ అని మా అమ్మ చెప్తూ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల ఏమో నాకు కూడా అలానే అనిపించింది. బట్ మళ్ళీ ఇదే ఫిష్ ట్రై చేస్తాము, కానీ ఈసారి ఇగురు పెడతా.